ఇది రెండు ముఖ్యమైన అంశాలను వివరిస్తోంది: శివ తత్వజ్ఞానం మరియు వీరశైవుల ప్రాధాన్యత. పురాణ కథనాల ద్వారా అంతరంగిక జ్ఞానం యొక్క గొప్పదనం. సారాంశం: శివతత్వం మరియు పురాణ ప్రాధాన్యత. శివతత్వం మరియు వీరశైవులు. వీరశైవులు: శివ జీవైక్యబోధిని, శివుడు మరియు వ్యక్తిగత ఆత్మ ఐక్యమే అనే జ్ఞానం అనే ప్రగాఢమైన అవగాహనలో మునిగేవారు. అందుకే వీరు వీరశైవులు నిజంగా అలాంటివారే అని వర్ణించబడ్డారు. జ్ఞానమార్గం యొక్క గొప్పదనం. వీరశైవులు అనుసరించే ఈ జ్ఞానమార్గం విద్య, కర్మ సంబంధిత ఆచారాలలో బయటి పూజ, నిమగ్నమైన మహేశ్వరుల మార్గం కంటే గొప్పదిగా పరిగణించబడింది. అంతరంగిక జ్ఞానానికే ప్రాధాన్యత. పురాణాలు బయటి కర్మల కంటే అంతరంగిక జ్ఞానానికే ప్రాధాన్యతను ఇస్తాయి. దక్షుడి పొరపాటు: శివుని నిరాకార చైతన్యాన్ని గుర్తించకుండా కేవలం బాహ్య ఆరాధనకు ప్రాధాన్యత ఇవ్వడం దక్ష ప్రజాపతి చేసిన గొప్ప పొరపాటు. శివుని తత్వం: వేద నియమాలకు అతీతమైన యోగి అయిన శివుడిని దక్షుడు అగౌరవపరిచాడు. దక్షుడు కేవలం కర్మకాండ నియమాలపై దృష్టిపెట్టి శివుని తాత్విక సత్యాన్ని మర్చిపోయాడు. పురాణ కథనాలు లింగోద్భవ మహాద్భుతం. లింగోద్భవం శివుని ప్రాధాన్యతను నిరూపించే అత్యంత ప్రాథమిక, శక్తిమంతమైన కథలలో లింగోద్భవ ఒకటి. అహంకారాన్ని అణచివేయడం. బ్రహ్మ, విష్ణువులు తమలో ఎవరు గొప్ప అని వాదించుకుంటున్న సమయంలో వారి అహంకారాన్ని అణచడానికి శివుడు అద్భుతమైన జ్యోతిర్లింగ స్తంభం రూపంలో ఆవిర్భవించాడు. అనంతరూపం: ఈ స్తంభం మొదలు చివరలేని అనంతమైన దివ్యకాంతి. వెతకడంలో విఫలం. బ్రహ్మహంస రూపంలో పైకి ఎగిరి శిఖరాన్ని, విష్ణువు వరాహరూపంలో కిందికి తవ్వి అడుగును కనుగొనడానికి ప్రయత్నించినా వారిద్దరూ ఆ స్తంభం యొక్క పరిమితులను కనుగొనడంలో విఫలమయ్యారు. ముఖ్యమైన సందేశం: బాహ్య ఆచారాల, కార్మిక, కర్మకాండల కంటే శివుని యొక్క తాత్విక నిరాకార చైతన్యాన్ని అర్థం చేసుకోవడమే ఉత్తమ మార్గం.